హలో అండి. అనిత పతిపాటి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు ఒక వ్లాగ్తో వచ్చాను. అంటే ఒక 3 డేస్ 4 డేస్ గ్యాప్ అయితే వచ్చేసింది కదా. ఎప్పటి వ్లాగ్స్ అప్పుడు పోస్ట్ చేయాలి అనుకుంటాను, కానీ తెలియకుండానే గ్యాప్ అయితే వచ్చేస్తుందండి. ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద అయితే బయట తిరుగుతూ ఉన్నాను అనమాట. ఒక 2-3 డేస్ దానివల్ల అయితే డిలే అయిపోయింది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇవన్నీ పెండింగ్స్ పడిపోవడం వల్ల సో వాటిని మేనేజ్ చేసుకోవడం, కస్టమర్స్ని మేనేజ్ చేసుకోవడం, అట్లాగా కొంచెం బిజీగా లైఫ్ అయితే ఉంటుంది. దానివల్ల వ్లాగ్ అయితే ఎడిట్ చేయలేదు. షార్ట్ వీడియోస్ అయితే అక్కడక్కడ పెడుతూ ఉన్నాను, కానీ ఫుల్ వీడియో అయితే క్లారిటీగా నేను మీతో షేర్ చేసుకోలేదు. సో ఈ వీడియోలో అయితే ఫుల్ వీడియో షేర్ చేస్తాను. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. సో ఎండింగ్ వరకు చూడండి. ఎక్కువైతే మీ టైం తీసుకొని ఒక 15 మినిట్స్ మాత్రమే తీసుకుంటా. సో ఉదయాన్నే అండి, ఇంకా నేనైతే ఇంట్లో మొత్తం కూడా సర్దుకోవడం, మిషన్ రూమ్లో అన్నీ ఉంటాయి కదా, అవన్నీ సర్దేసుకొని వచ్చేలోపు సురేష్ గారు అండ్ లవ్కి ఇద్దరు కూడా అంట్లు అయితే తోమపెట్టిన ఉంటే అవన్నీ సర్దుతూ ఉన్నారనమాట. నేను అడగలేదంటే డైలీ తిడుతూ ఉంటాను కదా, కొంచెమైనా హెల్ప్ చేయరు ఇలాగ మామూలే కదా, ఆడవాళ్ళం అన్న తర్వాత ఎంతో కొంత హెల్ప్ అయితే అడుగుతూ ఉంటాం. అది వాళ్ళు చేయకపోయారనుకోండి తిడుతూ ఉంటాం కదా, అట్లాగా డైలీ అంటూ ఉంటాను, ఒక్కరు కూడా హెల్ప్ చేయరు, అన్నీ నేనే చేసుకోవాలా అని చెప్పి. ఈరోజు చెప్పకుండానే చేస్తూ ఉన్నారనమాట. ఇంకా లోపల పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చి సింపుల్గా ఒక ముగ్గు అయితే పెడుతున్నాను. నేను మీకు చెప్పాను కదా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా, ఎవరు ఎటు పోయినా, ఏం జరిగినా నేనైతే ముగ్గులు పెట్టడం మాత్రం ఆపను. అది చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒకటి నాకు అదొక పాజిటివ్గా అనిపిస్తుంది. సో దానికోసం అని చెప్పి కొంచెం టైం తీసుకొని ఇంట్లో పని అయిపోయిన తర్వాతనే ముగ్గు పెట్టడానికి అయితే వస్తాను. సో ఇంకా ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ముగ్గు కూడా కంప్లీట్గా షూట్ చేయలేదు ఆ రోజు. ఇంకా తొందరగా కొంచెం ముగ్గు పెట్టేసి పిల్లల్ని రెడీ చేయాలి కదా, లేట్ అయిపోతుందని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి ఇంక పిల్లల్ని రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేశాను. టైం అయితే 10 అవుతుందండి. ఇంకా సురేష్ గారు అయితే ఇంట్లో దీపం పెట్టేశారు. నేను ఇంకా ఫ్రెష్ అవ్వడానికి, అంటే లంచ్కి మళ్ళీ రెడీ చేసేసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్దాం అనుకునే టైంకి 10 అయిపోయింది కదా. ముందు తినేసి దాని తర్వాత మిగిలిన పనులు చూసుకో అని చెప్పేసి అనేసరికి ఇడ్లీ అయితే తింటున్నాను. నాకు అన్ని పనులు యాక్టివ్గానే చేస్తానండి, ఒక్క ఫుడ్ తినడం తప్ప. ఎందుకురా బాబు ఈ ఫుడ్ తినాలి, అది కూడా 3 సార్లు ఎందుకు తినాలి అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, నాకు అస్సలు తినాలనిపించదు. అది కూడా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ తినడం అంటే అస్సలు నచ్చదనమాట. ఏదైనా సింపుల్గా అయిపోవాలి, అంటే జ్యూస్ లాగా అలాగా ఏదైనా తాగాలి. తినకపోతే ఏమవుతుందా అంటే తెలిసిందే కదా, ఎనర్జీ ఉండదు. మనం చేసే పనులకు అసలే ఎనర్జీ కావాలి. తినకపోతే వెంటనే నీరసం వచ్చేస్తుంది నాకు, కానీ తినడం అంటే ఇష్టం ఉండదు. నేను వెయిట్ గెయిన్ అవ్వాలి అని చెప్పి, సో ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవ్వాలని చెప్పి బలవంతంగా అయినా తినేస్తున్న టైంకి ఏదో ఒకటి. సో అందుకని ఈరోజు ఇడ్లీ కూడా తింటున్నా. మామూలుగా ఇడ్లీ చల్లగా అయిపోతే అస్సలు తిన్ను, చల్లగా అయిపోయింది అయినా తప్పకుండా తింటున్నా. చూస్తూ ఉండండి, నేను ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతా. మామూలుగా నేను మరీ అంత వెయిట్ తక్కువేం ఉండనండి, కొంచెం ఉంటాను. కాకపోతే హైట్ ఉంటాను కదా, హైట్ ఉన్న వాళ్ళు ఏంటంటే మరీ అంత అంటే ఎంత లావు ఉన్నా కానీ కనిపించరు అనమాట. సో నా హైట్ వచ్చేసి 5'7" వరకే ఉంటా. దానివల్ల ఏమవుతుందంటే బాగా సన్నగా కనిపిస్తాను హైట్ వల్ల, అంతే. కాకపోతే మరీ అంత బక్కగా ఏమి ఉండను, కానీ హైట్ వల్ల కొంచెం. సో శారీస్ అవి కట్టినప్పుడు బాగానే ఉంటాయి, డ్రెస్సెస్ అలా వేసుకున్నప్పుడు మరీ కొంచెం చిన్నగా అలా కనిపిస్తా, బక్కగా. సో ఈ శారీ చూడండి, బాగుంది కదా. ఎంతమంది అడిగారో అండి ఈ శారీ గురించి, డీటెయిల్స్ చెప్పండి, ఎక్కడ కొన్నారో చెప్పండి ఏంటి అని. అసలు ఈ శారీ ఇప్పటిది కాదండి, 4-5 నెలల ముందు నేను కొన్నాను. అప్పట్లో ఇంక నేనేం పూజలు అవి చేయట్లేదు కదా అని చెప్పేసి శారీ అయితే కొనలేదు. ఇంకా ఈ రోజైతే కొన్నాను, చిన్న వీడియో షూట్ అది ఉంటే సరే, కొనడం కాదు కట్టాను. వీడియో షూట్ అది ఉంటే కడదాం కదా అని చెప్పి కట్టేశాను. ఇది వచ్చేసి మహేశ్వరి సిల్క్ శారీస్ అని చెప్పి మనకి సంక్రాంతి టైంలో ట్రెండ్ అవుతున్నాయి. సంక్రాంతి కాదు, సంక్రాంతికి ముందు ఎప్పుడో ట్రెండ్ అవుతున్నాయి, శ్రావణ మాసంలో ఆ టైంలో తీసుకున్నానండి. పూజలకి అలా కట్టుకుందామని చెప్పి, కార్తీక మాసం అలా వచ్చాయి కదా మనకి, ఆ టైంలో తీసుకున్నాను అనమాట. కాకపోతే కట్టుకోవడానికి కుదరలేదు. ఇంక ఈరోజు పువ్వులు తెచ్చుకున్నా. ఎలాగో పువ్వులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, చాలా రోజులైంది కదా రెడీ అని చెప్పేసి రెడీ అవుతున్నా. సో ఈ సారీ డీటెయిల్స్ అయితే నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి, కానీ ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయో లేవో నాకు తెలియదు. నేను వెతికానప్పటికీ మీ అందరూ అడుగుతూ ఉంటే, బట్ వాళ్ళ దగ్గర శారీస్ అవైలబుల్ లేవు. ఇంకా మీషోలో అయితే నేను కొన్ని లింక్స్ అయితే ట్యాగ్ చేసే ఇంచుమించుగా ఉండే శారీస్ అయితే, కానీ అవి కాదక్క, మీరు కట్టుకున్న శారీ కావాలి, డీటెయిల్స్ ఇవ్వండి అన్నారు. నేను ఇంకెక్కడి నుంచి తేని చెప్పండి. ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ ఏం కాదండి. సో వీటిని వాడినప్పటి నుంచి నాకు కొంచెం రిజల్ట్ బాగానే అనిపించింది. వాటిని మీతో షేర్ చేసుకుంటాను. ఎవరిదైతే స్కిన్ ట్యాన్ అలాగే పిగ్మెంటెడ్గా ఉంటుందో సో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే సెట్ వచ్చేసి స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసి ఫస్ట్ అయితే నేను ప్లమ్ నుంచి నియాసినమైడ్ సింప్లీ బ్రైట్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది వచ్చేసి పింపుల్స్ ఉన్నప్పుడు వాడేదాన్ని, అంటే డే టైంలో అలా వాడతాను అనమాట. పింపుల్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటే ఒకేసారిగా కంట్రోల్ అవ్వవు కాబట్టి డే టైంలో ఇది వాడతాను. డర్మాకో నుంచి కోజిక్ యాసిడ్
ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వచ్చేసి టోనర్ యూజ్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసి మినిమలిస్ట్ నుంచి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని చెప్పేసి రివ్యూస్ కూడా విన్నాను. సో దానికోసం అని చెప్పి మినిమలిస్ట్ టోనర్ అయితే యూజ్ చేస్తున్నా. ఇప్పుడు బెస్ట్గా నాకైతే దీనివల్ల యూజ్ కనిపించలేదు, చూడాలి. సో తర్వాత అయితే నేను సీరం అండి, సీరం కూడా లాస్ట్ టైం నేను ప్లమ్ వాడాను. ఇప్పుడు వచ్చేసి కోజిక్ యాసిడ్ ఫేస్ సీరం అయితే వాడుతున్నాను అనమాట, డర్మకో నుంచి. ట్యాన్కి పిగ్మెంటేషన్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది, దీన్ని మార్చాను. సో ఇది కూడా నాకు సెట్ అవుతుంది. సెట్ అవ్వకపోతే 1 or 2 daysలోనే నా స్కిన్ రియాక్ట్ అయిపోద్ది, పింపుల్స్ రావడం ఇదంతా స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇది ఫిక్స్ అయింది కాబట్టి ఇది కంటిన్యూ చేస్తున్నా. ఈ బాటిల్ అయిన తర్వాత చూడాలి రిజల్ట్. ఒక 15 days నుంచి వాడుతున్న దీన్ని. వచ్చేసి డాట్&కి సంబంధించింది. ఇది కూడా స్కిన్ని బ్రైటన్ చేయడానికి, ట్యాన్ రిమూవ్ చేయడానికి బాగుంటుందని చెప్పి విన్నాను, అంటే తీసుకున్నాను. బాగానే ఉందండి, లైట్గా అనిపిస్తుంది అండ్ స్కిన్ కూడా బాగానే అనిపిస్తుంది. దీన్ని ఒక 1 week నుంచే వాడుతున్నాను. ఈ బాటిల్ అయిపోయిన తర్వాత చూద్దాం. సో లాక్మే నుంచి 10% పర్ఫెక్ట్ రేడియన్స్ డే జెల్ క్రీమ్ అయితే వాడుతున్నా. ఇది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు నేను వాడే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ట్యాన్ రిమూవల్కి, స్కిన్ గ్లోయింగ్గా తయారవడానికి అనమాట. బట్ చాలా ఇంపార్టెంట్, దీని విలువ చాలా రోజుల తర్వాత తెలుసుకున్నాను. చాలా బాగుంటుంది. స్కిన్ అనేది మనకి ఆయిలీగా అలా ఉండకుండా ఈజీగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోవడం, ఇదంతా నాకు బాగా నచ్చింది. ఇంతకుముందు మినిమలిస్ట్ వాడేదాన్ని, బట్ దానికంటే డర్మకో చాలా బాగుందండి. సన్ స్క్రీన్ ఎవరైనా బెస్ట్ యూజ్ చేయాలి అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. నేను చేంజ్ చేసిన స్కిన్ కేర్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇంతకుముందు పింపుల్స్ ఉన్న వాళ్ళకి చూపించాను కదా, ఇప్పుడు ట్యాన్ కానీ అండ్ ఫేస్ డల్గా అయిపోయి అండ్ అంటే మనకి పిగ్మెంటేషన్ లాగా అనిపించడము అండ్ అన్ఈవెన్ టోన్ ఉంటుంది కదా, అక్కడక్కడ ప్యాచెస్గా బ్లాక్ అలాగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇవి బాగా సెట్ అవుతాయి. సో ట్రై చేయండి, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. అమెజాన్లో మనకి మంచి డిస్కౌంట్స్ అవి ఉంటాయి కాబట్టి నేను అమెజాన్లోనే పర్చేస్ చేస్తూ ఉంటాను. ప్రజెంట్ లేటెస్ట్ ఫ్యాషనే మహేశ్వరి సిల్క్ అంటే మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. మీరు ఎక్కడైనా రెగ్యులర్గా పర్చేస్ చేసే వాళ్ళ దగ్గర అడగండి. శారీ కాస్ట్ కూడా మనకి 850 750 అలా పడుతుంది, అంతే. 1000 లోపలే ఉంటుంది. ఇంకా నేను టిఫిన్ తినేసాను కదా తొందరగానే, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా సురేష్ గారు అయితే చేస్తూ ఉన్నారనమాట. నేను ఎలాగో మంచిగా రెడీ అయ్యాను కదా, నేనే దీపం పెట్టుకుంటాను అని చెప్పి అడిగేసరికి ఇంకా సురేష్ గారు అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టేసి ఉన్నారు. ఇంకా నేనైతే వచ్చి మంచిగా పూజ అయితే చేసుకుంటున్నాను. నిజంగా పూజ చేసి కూడా చాలా రోజులు అయిపోయిందండి, దేవుడి దగ్గర కూర్చొని ప్రశాంతంగా. చెప్పాను కదా శ్రావణ మాసంలో అనుకుంటా, కార్తీక మాసంలో కూడా చేశాను. కంప్లీట్గా కూడా చేయలేదు, మధ్యలో ఒక 2 weeks అట్లా మిస్ అయింది. టెంపుల్కి ఒక వారం వెళ్ళాను, దాని తర్వాత నుంచి కూడా మాకు ఇంట్లో ఒక వారం టెంపుల్కి వెళ్ళొచ్చు అంతే. ఇంట్లో ఇంకా మావయ్య గారిది ఇది అయిపోయింది అనమాట. ఇంకా దానివల్ల కార్తీక మాసం కూడా కంప్లీట్గా జరుపుకోలేదు. సో ఇంకా ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ కూడా అంత తృప్తిగా ఏం అనిపించట్లేదు, ఎందుకంటే కంప్లీట్గా ప్రసాదం పెట్టడం కానీ, హారతి ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేయట్లేదు కదా. సో మనం ఇవన్నీ చేస్తేనే అది సంపూర్ణంగా అనిపిస్తుంది, లేదంటే అసంపూర్ణంగానే మనసులో అది ఉండిపోద్ది. కాకపోతే దీపారాధన అయినా చేసుకుంటున్నాం కదా అనే ఒక పాజిటివ్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంకా మేము ఉగాదికి పెట్టుకుందాం అనుకుంటున్నామండి. అంటే ఇయర్ మారిపోతుంది కదా, మామూలుగా అయితే 11 monthsకి 12 monthsకి అట్లా చేసుకుంటూ ఉంటాం. మాకైతే తద్దినం అలాగా స్పెషల్గా ఏం చెయ్యమండి. ఇంకా నార్మల్గా 11 monthsకి కానీ, లేదంటే ఉగాది వస్తే కొత్త సంవత్సరం వచ్చినట్లుగా అయిపోతుంది కదా. సో ఆ వేలో మా వాళ్ళు చెప్పారనమాట. సో అత్తమ్మ వాళ్ళు ఎలా ఫాలో అయితే మనకు తెలియదు కదండి. సో పూజారులు అలా చెప్తే ఇంకా అలా చేసేసుకుందాము, ఉగాదికి అయిపోతుంది అంతటితో అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. సో ఉగాదికి వెళ్ళేసి సంవత్సరికం లాగా పెట్టుకుంటారు కదా, అంటే పొంగల్ పెట్టి బట్టలు పెట్టేసి అలా చేసేస్తే అంతటితో ఇయర్ ఏదైతే ఉంటుందో అది అయిపోతుంది అని చెప్పి, ఉగాది వచ్చింది కాబట్టి కొత్త సంవత్సరం ఇంకా అయిపోతుంది అనేలాగా చెప్పారంట. ఇంకా అలాగని చెప్పేసి పెట్టేసుకుందాము అనుకుంటున్నాము. సో చూడాలి, నాకైతే ప్రజెంట్ తెలీదు, ఇంతకుముందు అనుకున్నదే. ఇంకా తర్వాత ఇంక ఊర్లోనే అన్ని కార్యక్రమాలు జరిగాయి కాబట్టి ఊర్లోనే చేసుకుంటాము. ఇంకా ఆ ఇంటికి కూడా కొంచెం అన్నీ నీట్గా చేసుకోవడం, ఈ పనులన్నీ ఉంటాయి కదా. ఇంకా నేనైతే దీపారాధన చేసేసుకున్నానండి. ప్రసాదం కానీ, నైవేద్యం కానీ, హారతి కానీ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ దీపారాధన, పువ్వులు, అగరబత్తీలు. సో ఇంకా కొంతమంది కొన్ని చెప్తూ ఉంటారులేండి. కాకపోతే పూజ అనేది దేవుడు అనేవాళ్ళు మన మనసుకు సంబంధించింది. ఎవరు కూడా ఇవన్నీ మనకి చెప్పిన వాళ్ళు కాదు, పండితులు వాళ్ళు చెప్తేనే మనం తెలుసుకుంటూ ఉంటాం. కొన్ని ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, వాళ్ళల్లో కూడా ఇప్పుడు జెన్యున్గా ఎవరున్నారు చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటారు. సో మన మనసుకు అనిపించినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నేనైతే అదే ఫాలో అవుతాను. సో మీ అందరూ ఎలా చేసుకుంటారు? కొంతమంది చెప్తున్నారు అంటే అసలు పూజ కూడా చేయకూడదని చెప్పేసి. మనం ఇంట్లో ఉన్నాం కదండి, ఇంట్లో ఉండి దీపం వెళ్ళకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అంటే కొంచెం మీరు కూడా థింక్ చేస్తే దీపానికి అర్థం తెలుస్తుంది. అంటే ఇప్పుడు కూడా రీసెంట్గా నాకు కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటే దాని గురించి చెప్తున్నా. ఇంకా పువ్వులు
ఉన్నాయండి, దేవుడికి కొన్ని తీసి పెట్టేసి ఇంకా నేనైతే కొన్ని పెట్టుకున్నాను. ఇంకా అవి అయితే ఆ రోజు సోమవారం అనమాట నేను పూజ చేసుకునింది, అందుకని చెప్పేసి శివయ్యకి కొన్ని, లక్ష్మీదేవికి కొన్ని వేసేసాను. భలే ఉంది కదా, నాకు ఇట్లా అందరికీ నిండుగా పువ్వులు వేసుకోవాలని ఇష్టం. ఇంతకుముందు స్టార్టింగ్లో మనం ఇంటికి వచ్చినప్పుడు ఒక చెట్టు ఉండిందండి, ఆ పువ్వులన్నీ కోసి నందివర్ధనాలు కలిపి కట్టుకొని పూజ చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఆ చెట్టు అయితే లేదు, తెచ్చుకొనైనా వేసుకోవాలి కంపల్సరీ. ఎంత బాగుండేదో అప్పట్లో. ఈరోజు పిల్లలకి సింపుల్గా నేను బీన్స్ ఫ్రై అయితే చేసేస్తున్నానండి. పిల్లలు ఇలాంటి కర్రీస్ చాలా ఇష్టంగా తింటారు, అంటే బీన్స్ ఫ్రై లాగా, ఫ్రైడ్ రైస్ అలా కాకుండా నేనైతే తాలింపులతోనే ఎక్కువగా రైస్ అది చేస్తూ ఉంటాను. కొంచెం కొబ్బరి పొడి అది ఎక్కువ వేసామనుకోండి పిల్లలకి తినడానికి బాగుంటుంది. ఇంకా ఎలాగో పెరుగన్నం అవి కూడా పెడుతూ ఉంటాం కాబట్టి సరిపోద్ది. ఒక ఎగ్ ఇచ్చేస్తాను. సింపుల్గా ఏదైనా పని ఉన్నప్పుడు ఇలాగా తినేస్తారనమాట పిల్లలు, హెల్దీగా కూడా ఉంటారు. నార్మల్గా కర్రీస్ వాటికంటే కూడా ఇది బెటర్. సో అలా చేసేస్తూ ఉంటా పిల్లలకి. ఇంకా తొందరగా పనులు హడావిడిగా ఉంటూ ఉంటాను కాబట్టి. ఇంట్లో ఉన్నప్పుడు నాన్ వెజ్ అయితే చాలా తక్కువ తింటున్నారండి, అలవాటు చేయాలి అనుకుంటున్నా. ఫిష్ అలాంటివి, చికెన్ అలాంటివి తినకూడదు, కానీ ఫిష్ కానీ మటన్ కానీ అప్పుడప్పుడు తింటే కొంచెం బెటర్ కదా. సో అలా పెడదాం అనుకుంటున్నా. వాళ్ళు ఏదైతే కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తారు. రుత్వికైనా కొంచెం బెటర్, కానీ లౌకి అయితే అస్సలు తినట్లేదు. ఇంకా పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి మేమైతే పని మీద బయటకు వెళ్తున్నామండి. సో వెళ్ళిన పని అయితే అవ్వలేదు. ఇంకా వెంటనే ఇంటికైతే తిరిగి వచ్చేసామన్నమాట. శారీలో వెళ్ళాను కూడా. నాకైతే శారీలో బయట అంటే పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఫ్రెండ్స్ హౌసెస్కి అలా వెళ్ళడం అలవాటు ఉంది, కానీ ఫంక్షన్స్కి అట్లాగా బయట ఏదైనా పనుల కోసం కానీ ట్రావెలింగ్లో కానీ చాలా తక్కువ అనమాట. ఒకవేళ వెళ్తే కార్లో అలా వెళ్తాం, కానీ ఇంకా బస్సులో అలా వెళ్తూ ఉంటాం కదండి. అలాగా సింగిల్గా ట్రావెల్ చేయాలి అంటే సింగిల్గా కాదు, శారీలో ట్రావెల్ చేయాలి అంటే నాకు చాలా భయం కంటే ఎందుకో మొహమాటం ఎక్కువ, అంటే సిగ్గు ఎక్కువ. కానీ అలవాటు చేసుకోవాలి కదా అని చెప్పేసి ఈ మధ్యనే అలా ట్రై చేస్తాను అనమాట, బయట తిరగడం అలా కూడా. ఎన్ని రోజులు డ్రెస్సులు వేసుకొని తిరుగుతాం చెప్పండి. ఇంకొక 5-6 ఏళ్ళు బాగుంటుందేమో, దాని తర్వాత బాగుంటుందా చెప్పండి. నిజంగా ఏ వయసులో వేసుకోవాల్సిన డ్రెస్సెస్ ఆ వయసులో వేసుకుంటేనే అందంగా ఉంటుంది అన్నట్లు. నేను కొంతమందిని చూసినప్పుడు శారీస్ కట్టుకుంటే బాగుంటుంది కదా నిండుగా అని చెప్పేసి అనిపిస్తుంది. సో అందుకని నేను కూడా అలవాటు చేసుకుంటున్నా. ఇంకా వెళ్ళిన పని అవ్వలేదని చెప్పాను కదా అండి. ఇంటికి వచ్చేసి కొంచెం తినేసి పడుకున్నాను. టైం వచ్చేసి 5 అవుతుందనమాట. ఇంకా మీషో నుంచి కొన్ని పార్సిల్స్ వచ్చాయి. అసలు నిజం చెప్తున్నా కదా, ఈ వీడియోని నేను ఒక 5-6 టైమ్స్ ఎడిట్ చేయడానికి ట్రై చేశానండి. ఎప్పుడు పెట్టాల్సిన వీడియో తెలుసా, ఎడిట్ చేయడము, మధ్యలో ఏదో ఒక ప్రాబ్లం రావడము, వీడియో పోస్ట్ చేయకుండా ఆగిపోవడం. అలాగ 1 వీక్ నుంచి నేను ఈ వీడియోని పోస్ట్ చేశాను. నిన్న కూడా షేర్ చేయాల్సింది, బట్ నిన్న వీడియోకి వేరే అంటే మళ్ళీ నిన్న బిజినెస్ వీడియో పెట్టాను కదా, దాని గురించి పెట్టేస్తే అంతటితో అయిపోతుంది. అలాగూ ఇది పాత పడిపోయింది కదా, చూసినంత వరకు చూస్తారులే అలాగని చెప్పేసి నేను డిలీట్ చేయలేకపోయాను. కొన్ని మంచిగా ఉన్నాయి కాబట్టి క్లిప్స్ అనేవి అలాగ ఉండిపోయాను అనమాట. సో మీషో శారీ అండి, చాలామంది నేను కట్టుకుని కూడా చూపించాను కదా, బాగుండింది శారీ అయితే. ఇంకా దాన్ని అయితే చూస్తున్నాను అనమాట ఎలా వచ్చింది ఏంటని. ఈ లోపు పాలు పొంగిపోయాయి. మొన్న నేను షార్ట్ వీడియోలో పాలు పొంగకూడదంట అని చెప్పేసి అన్నప్పుడు చాలామంది అన్నారు, ఎందుకు పొంగకూడదు, పాలు పొంగితే మంచిదే కదా అని చెప్పేసి. బట్ అక్కడ రీజన్ ఏంటంటే అండి, పాలు ఏ టైంలో పడితే ఆ టైంలో పొంగకూడదు. అంటే మనం పాలు పొంగించుకునేది కొన్ని ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో, అంటే కొన్ని మంచి ముహూర్తాల్లో మాత్రమే పొంగిస్తూ ఉంటాము. ఎలాంటి టైంలో పడితే అలాంటి టైంలో పాలు పొంగించుకోకూడదు. ఎందుకంటే ముహూర్తం మంచిగా, అంటే ఆ రోజు కానీ ఆ గడియలు కానీ బాగాలేకపోయాయి అనుకోండి, మనకి అదే మీకు ఇంకా నేను చెప్పాలంటే అర్థం చేసుకోండి. అట్లాగా పాలు అనేవి కొన్ని సందర్భాలలో పొంగిస్తేనే మంచి జరుగుతుంది. ఎలాంటి సందర్భంలో పడితే అలాంటి సందర్భంలో పొంగకూడదు, అది రీజన్. సో అది నేను అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా. ఇంకా టిఫిన్ తీసుకొచ్చారండి సురేష్ గారు పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకొచ్చేటప్పుడు. తింటూ లౌకి ఏమంటే మొత్తం చట్నీ సోఫాలో పడేసింది. ఎలాగో కవర్ వేసున్నా అందులోని సోఫా తీసుకోవడం మంచి పని అయింది. ఈ కలర్లో తీసుకోవడం. మీ పిల్లలు పెద్ద అయ్యేంత వరకు దీన్ని ఇష్టం వచ్చినట్టు తొక్కొచ్చు. ఎందుకంటే అంత రఫ్ అండ్ టఫ్ వాడుతూ ఉంటాము. పిల్లలు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఏదో ఒకటైతే జరుగుతూ ఉంటుంది. అప్పటికి మన పిల్లలు ఇబ్బంది ఏం పెట్టరండి, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంట్లో కూడా కొంచెం మెయింటెనెన్స్ అది వాళ్ళకై వాళ్ళు చేసుకుంటూ అలవాటు చేశాను కాబట్టి బాగానే మెయింటైన్ చేసుకుంటారు. కానీ పిల్లలు కాబట్టి మనమే కొన్నిసార్లు పడేస్తూ ఉంటాము, అలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని కొంచెం డార్క్ కలర్స్లో అలా ప్లాన్ చేసుకోండి. ఇల్లు బాగుంది కదా అని చెప్పేసి వైట్ క్రీమ్ అలాంటివి కనుక సెట్ చేసుకున్నాం అనుకోండి, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అది ఇంకా పనికిరాదనమాట. ఇంకా నేను వీడియో షూట్ చేసుకుంటా ఉన్నాను, ఈలోపు ఇంకా ఖరాబ్ అయిపోయిందని చెప్పేసి అన్నీ తీసేస్తున్నా. అసలు ఎక్కడక్కడ ఈ రోజు అయితే పని అంతా గందరగోళంగా ఉంది. సరే లేచి ఇంకా వీడియోస్ అంటే అంతే సర్దదాము అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే ఇంక ఈలోపు తినేసిన తర్వాత మొత్తం సర్దుకుందాం అనుకునేసరికి ఇలా చేసిందనమాట. ఇంకా తప్పదు.
తిట్టుకుంటా ఉన్న వీళ్ళేమో ఒకవైపు నవ్వుతా అంటే లౌక్య నేను ఒక పార్టీ, రుత్విక్ సురేష్ గారు ఒక పార్టీ అనమాట. అమ్మ కూతురే చేసుకోండి మేము హెల్ప్ చేయము అని చెప్పేసి వాళ్ళు నవ్వుకుంటా డైలాగ్స్ వేసుకుంటూ ఉన్నారు. సో ఇంకా నేనైతే కొంచెం తడిగుడ్డ తీసుకొచ్చి తుడిచేస్తున్నా, నీట్గా ఉంటుంది కదా అని చెప్పి. పిల్లలకైతే ఇంకా గీజర్ ఆన్ చేశాను, వాళ్ళు ఇంకా స్నానం చేసేస్తారు. ఇంకా అదే లౌక్యాన్ని తిడతా ఉన్నా అన్నీ తీయి నీట్గా అని చెప్పేసి. సో ఇలా ఉంటుందండి మా మార్నింగ్ టు ఈవినింగ్ ర్యాండమ్ వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చానండి. పాలు అవి తీసుకున్నాను అనమాట. గేదె పాలు తీసుకుంటున్నా రీసెంట్గా, చాలా బాగుంటున్నాయి ఇక్కడ దగ్గరలోనే మన ఇంటికి. అక్కడ తీసుకుంటాను అనమాట. ఇంతకుముందు వేరే దగ్గర తీసుకునేదాన్ని, కానీ అక్కడ ఫుల్ వాటర్ అవి ఉండటం వల్ల ఎందుకులే అని చెప్పేసి ఆపేసి ఇంక ఇక్కడ మాట్లాడుకున్నాము. బాగుంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకొని పిల్లలకు కూడా తాపేద్దామా అని చెప్పి. ఇక్కడ ఏంటంటే అండి మాకు చుట్టుప్రక్కల మీరు చూసినట్లయితే ఎక్కువగా చేలు అవి ఉంటాయి, అంటే పొలాలు ఉంటాయి. అక్కడే గడ్డి వేసి పెంచుతూ ఉంటారు మన కళ్ళ ముందే. సో అట్లాగే నాకు బాగుంటాయి అనిపించి అడిగామన్నమాట తెలిసిన వాళ్ళే. ఇంకా అడిగితే అప్పటి నుంచి పోయించుకుంటున్నాం ఒక 1 వీక్ నుంచి. పర్లేదు బాగానే ఉన్నాయి, ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఓకే అండి, ఈ వ్లాగ్ని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంతకు మించి క్లిప్స్ అయితే షూట్ చేయలేదు ఆ రోజు. అప్పటికే టైం 7 అయిపోయింది. 7:30 వరకు షూట్ చేశాను అనమాట. ఇంకా దాని తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక పిల్లలతో సరిపోయింది. సో ఇంకా మంచిగా ఫ్రెష్ వ్లాగ్స్ వస్తున్నాయి.